అప్డేట్స్ ప్రయాగ్రాజ్ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్. ప్రస్తుతం మనం కుంభమేళా దగ్గర ఉన్నాము. ఇక్కడ నిన్న ఒక్కరోజే 1,42,00,000 మంది కూడా ఇక్కడికి వచ్చి పుణ్యస్నానం కూడా ఆచరిస్తున్నట్టు కూడా ఇక్కడ యూపీ ప్రభుత్వం కూడా తెలిపినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మీకు విజువల్స్ కూడా చూపిస్తాను. ఇది కుంభమేళా అంటే మెయిన్ మార్గంకి వెళ్ళేటువంటి ఈ మార్గం ఇది దాదాపు 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇక్కడ ఎటువంటి వాహనాలు కూడా అనుమతించారు. కేవలం అందరూ కూడా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి గంగా స్నానం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హనుమంతుని ఆలయంలో దర్శించుకొని తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. కోట్లాది మంది భక్తులందరూ కూడా ఈ పుణ్యస్నానాన్ని ఆచరించేందుకు వారు ఇతర రాష్ట్రాల నుంచే ఇక్కడికి చేరుకుంటున్నారు. దాదాపు మన దేశమే కాకుండా విదేశీ నుంచి కూడా పెద్ద ఎత్తున వారు ఇక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే యూపీ ప్రభుత్వం చెప్పేదాని ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 42 కోట్ల మంది కూడా ఇక్కడికి వచ్చి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి కూడా పుణ్యస్నానాలు కూడా వారు ఆచరిస్తున్నారని చెప్పేసి కూడా యూపీ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం భారీ ఎత్తున భద్రత కూడా ఏర్పాటు చేశారు. కొంతమంది వృద్ధులు ఉంటే వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి వాహనాలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఆ కుంభ స్నానంకి ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకెళ్లేందుకు కూడా వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతం చూస్తున్నాము పిల్లలతోటి కూడా వారందరూ కూడా పిల్లలు వృద్ధులు వారందరూ కూడా ఈ స్నానాన్ని ఆచరించేందుకు వారందరూ కూడా చేరుకుంటున్నారు. ఏదైతే కుంభమేళకు వచ్చేటువంటి ప్రాంతం అంటే ఈ ప్రయాగ్రాజ్ చుట్టుపక్కల దాదాపు 20 నుంచి 25 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ కూడా మోహరించింది. అక్కడి నుంచి వారందరూ కూడా నడుచుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. దాంతోపాటు యూపీ ప్రభుత్వం అంటే యూపీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి వాహనాలు కూడా కొన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆ వాహనాల్లో కూడా చాలామంది ఇటు కుంభమేళకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనం దృశ్యాలు కూడా చూస్తున్నాం. అందరూ కూడా హర్ హర్ మహాదేవ అనే నినాదాలతో కూడా ఈ స్నానాన్ని ఆచరించేందుకు కూడా వీరందరూ ఇక్కడికి చేరుకుంటున్నారు. దాదాపు 144 ఏళ్ల తర్వాత ఈ కుంభమేళా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అన్న వెళ్ళి కుంభ స్నానంలో చేయాలని చెప్పేసి కూడా వారందరూ కూడా కోరుకునేటువంటి నేపథ్యంలో వారి కోసం భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం మనం ఇక్కడ రిక్షాస్ కూడా చూస్తున్నాం. అంటే ఆ వృద్ధులు కావచ్చు చిన్న చిన్న పిల్లలు అంటే ఈ 3 కిలోమీటర్లు నడవలేకపోయినటువంటి వారికి కొన్ని రిక్షాస్ కూడా వీరు ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయిలో కూడా అంతా భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. దాదాపు 3 కిలోమీటర్ల నుంచి కూడా ఇదే రష్ కూడా కనిపిస్తుంది. అందరు కూడా ఇక్కడికి వారందరూ కూడా ప్రతి ఒక్కరు పిల్ల పాపలతోటి తల్లిదండ్రులతో కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్నానం చేసి మళ్ళీ తిరిగి వెళ్ళాలని చెప్పేసి కూడా వారందరూ. अब बोलिए आप कहाँ से आए? मैं सोनीपत से आया हूँ और मेरे को बहुत अच्छा लग रहा है कुंभ में अपने सनातन धर्म को आगे बढ़ाने में। हाँ जी। इस कुंभ में एयरपोर्ट कैसे करेगी? बहुत अच्छी व्यवस्था है यहाँ पे, बहुत अच्छी व्यवस्था। जितनी योगी बाबा ने जितनी व्यवस्था कर रखी है मेरे हिसाब से पूरे हिंदुस्तान या वर्ल्ड में भी कोई इतनी व्यवस्था नहीं कर सकता। ठीक है, అంటే పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు బాగుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ భక్తులందరూ కూడా చెప్తున్నారు. వీరందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి చేరుకున్నారు. చాలామంది విదేశీయులు కూడా ఇక్కడికి వచ్చి కుంభస్నానాన్ని ఆచరించేందుకు కూడా వారు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనము చూస్తున్నాం. बोलिए कहाँ से आए जी आप? महाराष्ट्र, पुणे से। आप कैसा लग रहा है 144 ईयर्स के बाद यहाँ पे इतना बड़ा महाकुंभ मेला चल रहा है, कैसा लग रहा है? एकदम बढ़िया लग रहा है। जो प्रशासन ने इतना व्यवस्था किया है सब लोगों के लिए वो भी अच्छा है। थोड़ा सा ट्रैफिक का नियोजन हो जाना चाहिए था और ट्रैफिक में बहुत दिक्कत कर दी। कैसा है रेल मार्ग में आए नहीं तो रोड पे बाइक कार कैसा है? ट्रैफिक कैसे है उधर? ट्रैफिक का हाल हर एक जगह पे आप देखोगे ना तो 100 किलोमीटर पहले रोक रहे। तो हम लोगों को सुबह अगर निकलते हम लोग तो आने के लिए 12 घंटा लग रहा है। जो मैप पे दिखा रहा है 2 घंटा 3 घंटा और वो 12 घंटा ले रहा है। तो हम लोगों ने तो अभी रात को ही ट्रैवल करना स्टार्ट कर दिया है और रात को भी ट्रैवलिंग करते समय हमने यही पाया है कि आप कितने आपका गाड़ी कितना दूर लगा कर आए हैं यहाँ पे? अभी हम लोग 7-8 किलोमीटर दूर लगा है गाड़ी। तो गाड़ी तो लगा है पार्किंग के लिए, आते समय ऑटो से आ गए, लेकिन ये ट्रैफिक का नियोजन होना चाहिए था।
బట్ ఇది అంటే పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా సమస్య ఒకటి బాగుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ భక్తులందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ అంటే లక్నో నుంచి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, అవన్నీ దాదాపు 20 కిలోమీటర్ దూరంలోనే ఆ వాహనాలు కూడా ఆపివేస్తున్నారు. ప్రైవేట్ కార్స్ కావచ్చు, ఆ ప్రైవేట్ బస్సెస్ కావచ్చు, ఇటు యూపీ ప్రభుత్వం చెందినటువంటి ఆర్టీసీ బస్సులు కావచ్చు, అవన్నీ కూడా అక్కడనే ఆపేస్తున్నట్టు కూడా వీరు కూడా చెప్తున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ నుంచి కుంభమేళకు వచ్చేటువంటి వాహనాలు కూడా అవి కూడా అక్కడికక్కడే నిలిపివేస్తున్నారు. అంటే రానికి కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే యూపీ ప్రభుత్వం ఒకటే చెప్తున్నారు, పెద్ద ఎత్తున కోట్లాది మంది భక్తులందరూ కూడా ఇటు ప్రయాగరాజ్ కుంభమేళకు చేరుకుంటారు కాబట్టి కొంత వసతులకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ కూడా ఏర్పాటు చేశామని కూడా వారు చెప్తున్నారు. ప్రస్తుతం మనం మిగతా కొంతమంది వారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ నుంచి వచ్చింది. హైదరాబాద్ బేగం బజార్. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా కుంభమేళకు వెళ్ళారా? అంటే ఇటువంటి మేళ ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? ఇంత దూరం నుంచి, హైదరాబాద్ నుంచి ఇంత దూరం కుంభమేళకు వచ్చారు, ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు, ఎట్లా ఉన్నాయి? చాలా బాగుంది కానీ చాలా టైర్డ్ అనిపిస్తుంది, చాలా టైర్డ్ అయిపోయింది. మీరు చేతన అయితే లేదు, నడుస్తున్నా. నాకు 60 ఏండ్లు ఉన్నాయి కానీ చక్కెర వస్తుంది. ఏం చేస్తా? అంటే నీళ్లు కానీ ఏం వసతులు ఏం లేవా? ఏం లేవు మాకు ఇక్కడ నీళ్ళు కూడా. ఆటో ఫెసిలిటీ లేదు అడల్ట్స్ కోసం. అంటే దాదాపు 3 కిలోమీటర్ల నుంచి కూడా నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. కిలోమీటర్ 5 కిలోలు మా వస్తున్నారు, అక్కడ నిలబడ్డది, అక్కడ నుంచి వస్తున్నాం. మాకైతే చక్కెర వస్తుంది. మీరు అంటే ఇంతకుముందు అనేక కుంభమేళాలు కూడా జరిగాయి, అనేక స్నానాలు కూడా జరిగాయి, కానీ ఎక్కడ వెళ్ళలేం బాబు. ఇది రైట్. మొత్తానికైతే ఇది మొదటిసారి ఇక్కడికి వస్తున్నాము, కానీ కొంత వసతులు కూడా కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారందరూ కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఈ ఏర్పాట్లు సంబంధించినటువంటి విషయం చూసుకుంటే అంటే కేవలం యూపీ గవర్నమెంట్, యూపీ ప్రభుత్వం ఒకటే చెప్తుంది, పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందరికి కూడా ప్రతి ఒక్క వసతులకు కల్పిస్తున్నామని చెప్పారు. కానీ చిన్నపాటి లోటుపాట్లు అనేది మాత్రం ఎక్కడైనా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కోట్లాది మంది, అంటే ఇప్పటి వరకు 42 కోట్ల మంది పైగా జనాలందరూ కూడా ఇక్కడికి వచ్చి స్నానాన్ని కూడా, పుణ్య స్నానాన్ని కూడా ఆచరించినట్టు కూడా వారు కూడా ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది. आप बोलिए, आप कहाँ से आए जी? जी मैं कानपुर से आया हूँ। मैं कानपुर से आया हूँ और योगी जी ने यहाँ पे बहुत ही अच्छी व्यवस्था की है। जो भी थोड़ी एक छुटपुट घटनाएं हुई जिसमें कुछ लोग हताहत हुए, उसके लिए योगी जी ने देखिए आंसू भर करके 2 शब्द कहे, उनके आंखों में आंसू आ गए थे। लेकिन योगी जी ने यह जो कल्पना की है, ये कल्पना जो साकार किया है, मैं चाहता हूं कि देश के प्रधानमंत्री बन करके वो ऐसा ही कुंभ हर जगह लगाएं, चाहे वो नासिक हो, चाहे उज्जैन हो, चाहे वो प्रयागराज हो। अगर वो देश के प्रधानमंत्री बनेंगे तभी ये चीज सफल हो पाएगी। हर हर महादेव। मैं खारदांडा से आया हूँ, बहुत ही अच्छा है। మొత్తం కంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా आप बोलिए। हाँ जी भाई साहब, कहाँ से आए जी? मैं वीर शिरोमणि महाराणा प्रताप का राज्य राजस्थान से आया हूँ और अजमेर जिले से आया हूँ कुंभ स्नान करने के लिए। बस अब स्नान करने के लिए जा रहे हैं। बहुत अच्छी व्यवस्था है यहाँ पर, बहुत उत्तम लगा, आनंद आया। हम सूरत से आए చూస్తున్నాం అంటే పిల్లల్ని కూడా ఎత్తుకొని వచ్చి వీరు అందరూ పుణ్య స్నానం ఆచరించేందుకు వస్తున్నారు. कहाँ से आए जी? सर हम सूरत गुजरात से आए, वो बच्चे को लेकर आए, बहुत अच्छा लग रहा है। अभी बार बार ऐसा लग रहा है यहाँ पे रह जाए, बहुत अच्छा लग रहा है यहाँ पे आने के बाद। बम बम बोले बम बोले। అందరూ కూడా పెద్ద ఎత్తున చాలా సంతోషంగానే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఏర్పాట్లన్నీ కూడా వారు చూసి కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు రాష్ట్రపతి పర్యటన కూడా ఉంది. ఈరోజు కుంభమేళకు కూడా వారు చేరుకుంటారు. మొదటిగా పుణ్యస్నానం